రైతు భరోసాలో మీరు 13, 14,000 ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తుంది. ఇప్పుడు మేము 2 విడతలుగా 14,000 రూపాయలు వేసాం, 3వ విడత కూడా 6,000 వేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇచ్చింది రైతులకు ఎంత, వాళ్ళు ఇచ్చింది ఎంత అంటారు? రైతుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని. పథకం సృష్టించింది ఎవరు? సృష్టిస్తే ఆయన కనిపెట్టి రైతులకి 13,500 రైతు వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఉపయోగపడే విధంగా 13,500 వేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం మాటలతో మోసం చేస్తుంది, గారడీ చేస్తుంది. 10,000 రూపాయలు ఇప్పటికి అకౌంట్ లో వేసింది. రైతుకు రావాల్సింది ఎంత? 40,000 రూపాయలు రావాలి. 10,000 వేసి చేతులు దులుపుకున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల మీద చిత్తశుద్ధి ఉందానని రైతుల్ని చాలా దారుణంగా మీరు రైతుల దగ్గర పత్తి దళారులు కొనటం అయిపోయిన తర్వాత మీరు మభ్య పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులు ఎప్పుడు రైతులకు ఉపయోగపడే పనులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటున్నారు. అది నిజమా అబద్ధం కదా? రైతు గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. గుండె మీద చేసుకొని చెప్పగలం మేము. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా ఆయన పరిపాలన లేకపోతే అలా రైతు అనేవాడు ఒక్కడ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదనుకోండి నేను చెప్తా ఉన్నా. ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పి కోటయ్య కమిటీ వేసి నామాలు పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇన్ని చేస్తే ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి 124 సీట్లు ఎందుకు వచ్చారు? మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఇచ్చారు కదా. మేము ఇన్ని చేసాం అన్ని చేసాం అంటే కరెక్ట్ అంటారా? అందరి డౌట్ కూడా బాగా చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చాయి? రైతుల్ని గుండె మీద చేసుకొని వాళ్ళని ఆలోచించమని చెప్తాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపగలుగుతాం. ప్రభుత్వం నిద్రపోతున్నట్టు నటిస్తుంది అంటారు. పక్కాగా పోర్టులు మీరు మొత్తం కట్టేశారా? పోర్టుల్లో ఓట్లు జరుగుతున్నాయి అంటారా? ఏమండి, ఓళ్ళు వెళ్ళిపోతున్నాయంట, అక్కడ నుంచి జరుగుతున్నాయా ట్రాన్స్పోర్ట్? 5 సంవత్సరాల కరోనా, 2 సంవత్సరాలు కరోనా పోయి మిగిలింది 3 సంవత్సరాలు. కరోనాలో కనీసం ఒక వెహికల్ కానీ ఏది బయటికి రాకుండా మనం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, అసలు ఒక రోడ్డు వేయలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు, అటు అమరావతి కూడా స్టార్ట్ చేయలేదు, అటు పోలవరం పూర్తి చేయలేదు. మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? అసలు రేపొద్దున మీ పార్టీ ఇలాగే మాట్లాడితే మళ్ళీ గెలిచే స్థితిలో ఉంటుందంటారా? అది మీ మంత్రి గారు అంటారు 1,500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని. అమరావతిలో ఒక్క ఇటుక వేయలేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అది నిజం కాదంటారా మీరు? పేర్లు మార్చడం, సచివాలయాన్ని పేరు మార్చి విజనరీ అని చెప్పుకునే నాయకులు కూడా విజన్ యూనిట్లు అని పెడుతుంటే అది మీరు అభివృద్ధి కాదని ఎలా చెప్తారు? అభివృద్ధి కాకపోతే తీసేయండి, అసలు ఆ వ్యవస్థను తీసేయండి, సచివాలయ వ్యవస్థను తీసేయండి. 2019 నుంచి 2024 వరకు ఒక్క రోడ్డు అని వేసారా మీరు? జాతీయ రోడ్లు కానీ ఆర్ఎన్బిలు కానీ ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడని చిన్న పిల్లోడికి కూడా తెలుసు. మీ కాన్స్టిట్యున్సీలో ఇటు కొలుకుపూడి వివాదం, అటు కేసీఆర్ కొలుకుపూడి వివాదం ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మనకంటే జనం తెలివిగా ఉన్నారు. కొలుకుపూడి చేయట్లేదు కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు ఇప్పుడు వరకు చెప్పండి? 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. వాళ్ళు తగువ పెట్టుకొని వాళ్ళు నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా అంటమే తప్ప ఏమన్నా చేసింది ఉందా? పేరు మార్చి అన్నదాత సుఖీభావ అని పెట్టి మీరు ఎంతమందికి డబ్బులు అకౌంట్లో వేశారని కూడా ఈ సందర్భంగా అడుగుతాను. 2029 అధికారం తప్పకుండా 100%. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమంటేనే ఇవ్వకుండా దడిసే పరిస్థితి వస్తుందంటే అర్థం అవట్లేదా మనకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటకు వచ్చిన వేలాది మంది కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. ఆయన చూసి వీళ్ళెంతా దడుచుకుంటున్నారని. సిద్ధం అంటూనే 11 వచ్చినాయి అంటున్నారు కదా. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగ ఉపాధ్యక్షులు అత్తునూరి వెంకట శివారెడ్డి గారు ఉన్నారు. అత్తునూరి వెంకట శివారెడ్డి గారితో మనం అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఏం జరుగుతుంది, రైతుల యొక్క పనితీరు ఎలా ఉంది, రైతులకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు అవి కరెక్టా కాదా అనేది కూడా మన మాటలో తెలుసుకుందాం. నమస్తే శివారెడ్డి గారు. నమస్తే అండి. శివారెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటండి? ముందుగా విహారీ మీడియాకి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మా రాజకీయ జీవితం ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలవటం, 2009లో గెలవటం, ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడం జరిగింది. కాంగ్రెస్ లో తిరువూరు కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ నియామకం కూడా ఎలక్షన్ల ద్వారా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎలక్షన్ల ద్వారా పార్టీలోనే ఎలక్షన్లు పెట్టి ఆ ఎలక్షన్ల ద్వారా
కాన్స్టిట్యున్సీ వైడ్గా ఎలక్షన్లు పెట్టడం, పార్లమెంటు స్థాయిలో కూడా ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్లో నేను నాతో పాటు మా పార్టీ వాళ్ళే 5-6 పోటీ చేయటం, దాంట్లో నన్ను గెలిపించడం జరిగింది. అదే క్రమంలో దేవినేని అవినాష్ గారు పార్లమెంటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయటం జరిగింది. ఆ రోజు మొదలు దేవినేని అవినాష్ గారితో పరిచయం ఏర్పడటం, ఆయన మమ్మల్ని వెన్నంటే ప్రోత్సహిస్తూ మాకు రాజకీయంగా ఎంతో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఎందుకంటే మాకు రాజకీయంగా పెద్దగా అనుభవం లేని టైంలో ఈ 7 కాన్స్టిట్యున్సీ అభ్యర్థులను కూడా, యూత్ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా హైదరాబాద్ తీసుకెళ్లి మాకు కొంత ట్రైనింగ్ ఇప్పించడం కూడా జరిగింది ఆయన సొంత ఖర్చులతో. ఆ విధంగా ఈ రోజు ఇట్లా కొంచెం మాట్లాడుతున్నాను అంటే అప్పుడు ఆ ట్రైనింగ్ మాకు ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే, మీరు రైతు విభాగ ఉపాధ్యక్షులుగా నియమితులైన తర్వాత ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో అసలు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే రైతుని పట్టించుకునే నాదుడే లేడు. రైతు పంటే అరకొరగా పండుతున్న సమయంలో ఏమాత్రం గిట్టుబాటు ధర లేకుండా రైతుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో రైతులకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. రైతు భరోసా కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు ఊళ్ళో పెట్టి విత్తనం దగ్గర నుంచి ఆ పంటకి ఏం అవసరమో దానితో పాటు పంట కొనుగోలు కూడా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనడం ఆ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటప్పుడు ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది. రైతు భరోసాలో మీరు 13-14 వేలు ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం 20 వేలు ఇస్తుంది. ఇప్పుడు మేము 2 విడతలుగా 14,000 రూపాయలు వేసాం, 3వ విడత కూడా 6,000 వేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇచ్చింది రైతులకు ఎంత, వాళ్ళు ఇచ్చింది ఎంత అంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం సృష్టించింది ఎవరు? సృష్టిస్తే ఆయన కనిపెట్టి రైతులకి 13,500 రైతు వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఉపయోగపడే విధంగా 13,500 వేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం గద్దెనెక్కడం కోసం 20,000 ఇస్తానని చెప్పింది. అయినా కూడా మొదటి సంవత్సరం మీకు 20,000 ఎగ్గొట్టి 2వ సంవత్సరం ఇవ్వటం జరిగింది. అది కూడా రైతు ఇప్పుడు పంట చేతికి వచ్చే టైంలో మొన్న 2వ విడత డబ్బులు 5,000 రూపాయలు వేయటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మాటలతో మోసం చేస్తుంది, గారడీ చేస్తుంది. 10,000 రూపాయలు ఇప్పటికి అకౌంట్లో వేసింది. రైతుకు రావాల్సింది ఎంత? 40,000 రూపాయలు రావాలి. 10,000 వేసి చేతులు దులుపుకున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల మీద చిత్తశుద్ధి ఉందానని మనం కానీ రైతులు కానీ అనుకోవట్లేదు ఈ రోజున. ఇప్పుడు ఇక్కడ సీసీ ఏర్పాటు చేసి మేము పత్తి కొనుగోలు చేస్తున్నాం అంటున్నారు, లేకపోతే వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించామంటున్నారు. అది రైతులకు ఉపయోగమే కదా. ఇవాళ ఎప్పుడూ లేని విధంగా 8,100 రూపాయలు పత్తికి మద్దతు ధర ఇచ్చింది. అలాగే ఇప్పుడు వరి కూడా చేతికి వస్తుంది కాబట్టి వరి కూడా ఓపెనింగ్ చేశారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు చేసింది తక్కువ, వాళ్ళు చేసింది ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా అంటున్నారు. ఈ రోజు మనం నిన్న మొన్న చూస్తే రైతులు పత్తి పంట ఇంకా 2-3 తీతలు ఉందనగానే పత్తి పంటని నిర్దాక్షిణ్యంగా కంటి అంపటి నీరు కారుస్తూ రైతు ట్రాక్టర్లతో దున్నిన సందర్భాలు మనం చూసామా, చూడలేదా? ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క సిసిఐ కేంద్రం అన్నా తెరిసిందా? తెరిసి 8,110 రూపాయలకి ఒక కింటా అన్న కొనుగోలు చేసిందా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మీరు 8,110 రూపాయలకి పత్తి కొన్నామని మీరు నిరూపించండి. రైతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో 5,000, 4,000, 3,500 నుంచి 6,000కి అమ్మిన పరిస్థితి మనం చూసాం. ఈ 3,000 నుంచి 6,000 అమ్మిన పత్తి ఏమాత్రం గిట్టుబాటు అవుద్దని నేను అడుగుతా ఉన్నా. రైతుల్ని చాలా దారుణంగా మీరు రైతుల దగ్గర పత్తి దళారులు కొనటం అయిపోయిన తర్వాత మీరు తుడుపు చర్యగా పత్తి సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేసి 1 కేజీ కూడా పత్తి కొనకుండా
మీరు మభ్య పెడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీరు పత్తి 12% వస్తే కొంట, లోపు వస్తే కొంటమంటున్నారు. మోంతా తుఫానికి పత్తి మొత్తం తడిసి కూలీ ఖర్చులు కూడా రాని సమయంలో మీరు 12% రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే 12% పత్తి తేమ శాతం 16కో 18కో పెంచి కొనుగోలు ఎందుకు చేయట్లేదు? మీరు రైతుల మీద మీకు ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉంటే ఎందుకు మీరు పత్తి కొనుగోలు చేయట్లేదు? తేమ శాతం పెంచి తుఫాను వచ్చిన సంగతి తెలియదా? నష్టపోయిన సంగతి తెలియదా? రైతుల్ని మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ గమనిస్తా ఉన్నాడని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం చేసిన పనులు, ఎప్పుడు రైతులకు ఉపయోగపడే పనులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటున్నారు. అది నిజమా అబద్ధం కదా? అసలు నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. మీరు అడిగిన ప్రశ్న బయట టీడీపీ వాళ్ళు కూడా ఈ మాట చెప్తానే ఉన్నారు, వినపడతానే ఉన్నాయి. ఇది అసలు ఈ మాట విన్నప్పుడల్లా ఆశ్చర్యం వేసిద్ది. రైతు గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. గుండె మీద చేసుకొని చెప్పగలం మేము. ఎందుకంటే అప్పుడు 2099 నుంచి 2004 వరకు మనం వ్యవసాయ పరిస్థితి చూసాం. అప్పటి నుంచి మేము వ్యవసాయ కుటుంబీకులు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, మా తాతగారు వ్యవసాయం చేస్తారు, ఇప్పటికీ మేము వ్యవసాయం చేస్తా ఉన్నాం. 2019 నుంచి 99 నుంచి 2004 వరకు రైతు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి రైతుల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తా అని చెప్తుంటే దాటి మీద తీగలు బట్టలు ఆరేసుకోవాలా తీగల మీద అని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వ్యవసాయం దండగా, వ్యవసాయంతో ఉపయోగం లేదని చెప్పినటువంటి వ్యక్తి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యవసాయాన్ని రైతుని చేతిలో చేసి 2004 నుంచి 2014 వరకు, రాజశేఖర రెడ్డి గారు 2010లో చనిపోయేంత వరకు కూడా వ్యవసాయం దండగ కాదు పండగని రైతు చేతిలో చేసి మేము ప్రోత్సహించి రైతులకి గిట్టుబాటు ధర కల్పించి ఉన్న వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఇది ఏ రైతు కూడా మరవలేనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి విషయంలో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా ఆయన పరిపాలన లేకపోతే అలా రైతు అనేవాడు ఒక్కడ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదని కూడా నేను చెప్తా ఉన్నా. రైతు కాకుండా ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వ పరిస్థితి, ఇప్పుడు మీరు ఈ కాన్ఫరెన్స్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంకొంచెం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 19 వరకు కూడా మనం వ్యవసాయ పరిస్థితి చూసాం. ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పి కోటయ్య కమిటీ వేసి నామాలు పెట్టినటువంటి వ్యక్తి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కూడా వ్యవసాయం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేవు. అయినా కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భంలో రైతాంగం ఉంది. 2019 నుంచి 2024 వరకు కూడా అసలు వ్యవసాయం ఇంత లాభసాటిగా ఉంటదా అనే విధంగా వ్యవసాయం రైతులు చేశారు. ఇది ఒక్కసారి నేను కాదు, రైతులు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు కోసం రైతు భరోసా అని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని సృష్టికర్తగా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 అకౌంట్లు వేయటం, రైతు భరోసాల ద్వారా ఇత్తనం దగ్గర నుంచి చెప్పినట్లుగా ఇత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు కూడా వాళ్ళకి ఏ పంట వేశారు, ఎప్పుడు ఆ పంట చేతికి వస్తుంది, ఆ పంటకి గిట్టుబాటు ధర కల్పించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని రైతుని చాలా ఆదుకున్నారు. దురదృష్టం ఏంటంటే 2024లో ఒక సూపర్ 6 అనే పథకం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మీరు ఇన్ని చేశారంటున్నారు. మీరు ఇన్ని చేస్తే ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి 124 సీట్లు ఎందుకు వచ్చారు? మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఇచ్చారు కదా. మేము ఇన్ని చేసాం అన్ని చేసాం, అది కరెక్ట్ అంటారా? ఎస్, మీరు ఈ క్వశ్చన్ అడగటంలో 100% ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే అందరి డౌట్ కూడా బాగా చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చాయి, ఎవరు డౌట్ అయినదే టీడీపీ వాళ్ళు రేజ్ చేసిన ఈ క్వశ్చనే చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు రైతుల్ని గుండె మీద చేసుకొని వాళ్ళని ఆలోచించమని చెప్దాం. 2019 నుంచి 24 వరకు ఎట్టుంది, ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయం ఎట్టుంది, 11 సీట్లు ఎందుకు వచ్చాయంటే చేసిన అభివృద్ధిని
ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కింద స్థాయి క్యాడర్ కానీ చెప్పుకునే పరిస్థితి లేదు. డెవలప్ చేశాం. ఒకటే చెప్తా ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలు కట్టినా, సచివాలయాలు కట్టినా, హెల్త్ క్లినిక్ కట్టినా, ఇంకోటి ఉద్దానం ప్రాజెక్టు పూర్తి చేసిన, రిషికొండ బిల్డింగులు కట్టినా, లేకపోతే ఇంకా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి 7 పూర్తి చేసి క్లాసులు జరుగుతూ ఉంటే అది కూడా మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకటండి, ఇప్పుడు మీరు 17 మెడికల్ కాలేజీలు కట్టాము, దాంట్లో చదువుకుంటున్నారు అన్నారు. ఇవాళకి వాళ్ళు చెప్తున్నారు ఒక ఇటుక కూడా కట్టలేదు, దాంట్లో ఏదో చెప్పారు చేశారు అంటున్నారు తప్ప ఇక్కడ ఇటుక కట్టి ఒక సరైన బిల్డింగ్ కట్టలేదు అంటున్నారు. అది నిజం కాదంటారా? ఇప్పుడు నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపగలుగుతామా? వాళ్ళు చేత్రం చెప్పినట్లుగా ఉంది ఇది. ఇప్పుడు బిల్డింగ్ అదుగో క్లాసులు జరుగుతా ఉన్నాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి బిల్డింగ్ చూపించి అక్కడ పరిసరాలన్నీ మీడియాకి చూపిస్తే ఇప్పుడు మీది మీడియా, మీరు వెళ్ళి చూడండి బిల్డింగ్ కనబడుతుందా లేదా, 7 క్లాసులు జరుగుతున్నాయా లేవా, ఇంకా 11 రన్నింగ్ లో ఉన్నాయా లేవా, వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది మొత్తం తెలుస్తుంది కదా. అసలు ఎందుకు? ఇప్పుడు నేను ముందు ఇందాక చెప్పినట్లు నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం చేయగలిగింది ఏం లేదు. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలని ప్రభుత్వం నిద్రపోతున్నట్టు నటిస్తుంది అంటారు. పక్కాగా రైతుల విషయంలో కూడా అంతే జరుగుతుంది. ఈ ఏదైతే మోంతా తుఫానికి ఆదుకుంటాం, ప్రజలను ఆదుకుంటాం అని చెప్పి ఒక్క చోటన ఒక క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతుకి డబ్బులు ఇచ్చిన సందర్భం ఉందా అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోర్టులు మీరు మొత్తం కట్టేశారా? పోర్టుల్లో ఓడలు తిరుగుతున్నాయి అంటారా? ఏమండి, ఓడలు వెళ్ళిపోతున్నాయంట, అక్కడ నుంచి జరుగుతున్నాయా ట్రాన్స్పోర్ట్? ఇప్పుడు మనిషి మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలు. ఎవరికైనా సరే, మీకైనా నాకైనా 5 సంవత్సరాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, మిగిలింది 3 సంవత్సరాలు. కరోనాలో కనీసం ఒక్క వెహికల్ కానీ ఏది బయటికి రాకుండా మనం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోయింది కాక కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు క్వారంటైన్కి వెళ్ళి ఏదైతే కరోనా వచ్చిన వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్ళి వాళ్ళని ఎంతో శాఖశక్యంగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టి పంపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో, ఆయన హయాంలో అని మేము సగర్వంగా చెప్తాం. ఎందుకంటే ఇక మిగిలింది 3 సంవత్సరాల్లో ఎంతవరకు పని చేయాలి? ఇందాక చెప్పినట్టుగా అవన్నీ పనులు కాదా? అవన్నీ పూర్తయి లేవా? అన్ని అయితే ఆ పనులు ఓన్లీ రన్నింగ్ లో ఉంటాయి, కొన్ని చేసినవి ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, అసలు ఒక రోడ్డు వేయలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు, ఇటు అమరావతి కూడా స్టార్ట్ చేయలేదు, మీరు అటు పోలవరం పూర్తి చేయలేదు. మీరు ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అసలు రేపొద్దున మీ పార్టీ ఇలాగే మాట్లాడితే మళ్ళీ గెలిచే స్థితిలో ఉంటుందంటారా? తప్పకుండా జనాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. జనం ఇదివరకటిలాగా మోసపోయి గారడీ మాటలకి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడని చిన్న పిల్లోడికి కూడా తెలుసు, చెప్పుకునే మనస్తత్వం ఆయనకి లేదు, అలా మా నాయకులకి కూడా లేదు. ఒక్క విషయం శివారెడ్డి గారు, ఆర్బీకి కడితే అభివృద్ధి అయిపోయిందా, లేకపోతే సచివాలయం పరిస్థితి అభివృద్ధి అయిపోయిందా? ఈ అభివృద్ధులు ఎలా అంటారు? ఒక రాజధాని కట్టాలి, లేకపోతే ఒక ఐటీ కంపెనీ రావాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క ఐటీ కంపెనీ రాలేదు. మేము ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, అసలు ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఇవాళ అమరావతిలో ఒక్క ఇటుక వేయలేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు, కూటమి ప్రభుత్వం. అది నిజం కాదంటారా మీరు? నేను చెప్తా ఉన్నా ఈరోజు, అసలు రాజధాని అంటే ఏంటి? రాజధాని కంటే ముందు పల్లెలు బాగుపడాలా లేదా? పల్లెల్లో మీకు ఇప్పుడే మీరు చెప్పారు రైతు భరోసా కేంద్రాలు కడితే అభివృద్ధి అని. ఎస్, నేను చెప్తా, సచివాలయం కట్టినా, రైతు భరోసా కట్టినా, మీకు చేత అయితే ఈ కూటమి ప్రభుత్వానికి పేర్లు మార్చకుండా అసలు ఆ బిల్డింగులు తీసేయండి. మీ సంగతి ఏంటి తెలిసిద్ది, అభివృద్ధి కాదా తెలిసిద్దిగా. అభివృద్ధి కాదంటున్నారు మీరు, అభివృద్ధి అవునా కాదా తెలిసిద్ది. పేర్లు మార్చడం, సచివాలయాన్ని పేరు మార్చి విజనరీ అని చెప్పుకునే నాయకులు కూడా విజన్ యూనిట్లని పెడుతుంటే అది మీరు అభివృద్ధి కాదని ఎలా చెప్తారు? అభివృద్ధి కాకపోతే తీసేయండి, అసలు ఆ వ్యవస్థను తీసేయండి, సచివాలయ వ్యవస్థను తీసేయండి. రైతు భరోసా కేంద్రాలు కట్టారు,
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉపయోగం లేదనుకుంటే మీరు తీసేయండి. పేర్లు మార్చడం తప్ప మీరు నిజంగా అభివృద్ధి లేదు, దానివల్ల ఉపయోగం లేదు అంటే తీసేయాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన ఇవాళకి గవర్నమెంట్ 2014 నుంచి 2024 నుంచి 2019 నుంచి 2024 వరకు ఒక్క రోడ్డు అయినా వేసారా మీరు? జాతీయ రోడ్లు కానీ ఆర్ఎన్బిలు కానీ ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఎందుకంటారు? ఎందుకు వేయలేదు? రోడ్లు చాలా రోడ్లు అయినాయి. అదే కొన్ని రోజా గారు చెప్పారు కదా, ఏమన్నా నేను ఇక్కడ నుంచి అంత దూరం వేసా, మాటలు చెప్పడం తప్ప ఒక్క రోడ్డు వేయలేకపోయారు, చూపించలేకపోయారు. దేనికి చూపించలేకపోయారు? ఇప్పుడు ఇందాక చెప్పినట్లు కరోనా 2 సంవత్సరాలు పోయింది. 3 సంవత్సరాల్లో ఎంత వర్క్ అని చేసినా అది అసలు నాడు నేడు అనే ప్రోగ్రాము మేనిఫెస్టోలో లేదు. అయినా కూడా ఎన్ని వేల స్కూళ్ళు బాగు చేయించి పిల్లలకి ట్యాబులు ఇచ్చి వాళ్ళని చదువు కోసం వాళ్ళకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినట్టయితే ఆ పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అలా చేయకుండా రోడ్లు వేయలేదు అని అన్నారు. మీడియా వాళ్ళు పక్కన ఉండటం, ఆ మీడియా ద్వారా పదే వాళ్ళని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా చూపించడం ద్వారా మనం ఈ కొంత వెనకబడిపోయిన మాట వాస్తవం. రోడ్లు వేయలేదు అన్నారు. ఇప్పుడు వేసే రోడ్లు, ఇప్పుడు ఉన్న రోడ్లకి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లు మనం చూడలేదా? ఆ రోడ్లు పక్కన కంప కొట్టే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ఇప్పుడు మీరు ఈ గంపలోడ తోటమూల నుంచి చీమలపాడు వెళ్ళే రోడ్డు చూడండి, డబుల్ రోడ్డల్లా సింగిల్ రోడ్డుగా కనపడతా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకేనండి, ఇప్పుడు ఫైనల్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి టకటక సమాధానం చెప్పాలి. ఈ విషయం ఏంటంటే, మీరు మీ వైసీపీ నుండి పత్తి కొనుగోలు జరగడం లేదు అన్నారు. మరి ఎందుకు నిరసన కార్యక్రమాలు చేయలేదు మీరు? నిరసన కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం. నిన్న కూడా మా రైతు విభాగం అధ్యక్షుడు శివాజీ, మేము అక్కడ తన్నీరు నాగేశ్వరరావు గారు కాన్స్టిట్యున్సీలో నిరసన కార్యక్రమం చేశాం. అక్కడ పత్తి కొనుగోలు దాని గురించి మాట్లాడడం జరిగింది. రేపు ఎల్లుండు తిరువూరులో చేస్తాం. ఇంకా రైతుకి మద్దతు ధరతో కొనే విధంగా, సిసిఐల ద్వారా కొనే విధంగా మేము రైతు పక్షాన్ని ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే, రైతు మీరు అన్నారు ఎందుకు ఉద్యమాలు చేయట్లేదని, దాదాపుగా 80% పత్తి దళారులకి అమ్ముకున్నారు రైతులు. 20% ఆ 20% కూడా ఒక యాప్ పెట్టి ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని మిల్లుకు పోయి రైతు అలా చేయాలంటే అది చాలా కష్టసాధ్యమైన పని కాదది. అందువల్ల రైతుని కూడా వెసులుబాటుగా ప్రభుత్వాలు తీసుకొని పత్తి తేమ శాతాన్ని కూడా 12 కాకుండా ఒక 16, 18 పెట్టి కొనుగోలు చేయాలి. ఉన్న పత్తి కన్నా కొంచెం రేటు వస్తే రైతు కొంచెం నిలబడి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాం. సరే, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఇటు కొలుకుపూడి వివాదం, అటు కేసీఆర్ కొలుకుపూడి వివాదం ఎలా చూస్తారు మీరు? ఇక వాళ్ళ అంతర్గత విషయాలు మనం పెద్దగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనం ఇప్పుడు మనకంటే జనం తెలివిగా ఉన్నారు. కొలుకుపూడి చేయట్లేదా మీ కాన్స్టిట్యున్సీకి? ఏం చేశారు ఇప్పుడు వరకు చెప్పండి? 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. వాళ్ళు తగువ పెట్టుకొని వాళ్ళు నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా అంటమే తప్ప ఏమన్నా చేసింది ఉందా? చేసింది ఉంటే చెప్పమానండి. అది ఒక్క పని కూడా ఇంతవరకు అయితే చేయలేదు. ఎందుకంటే ఉదాహరణ ఈ కట్లేరు బ్రిడ్జి కూడా, బాబు వస్తే బ్రిడ్జి కడతామని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలికారు. సరే, పోయిన 5 సంవత్సరాలు బ్రిడ్జి కట్టకపోవడం అనేది కొంచెం మాలో మేము ఆలోచించుకోవాల్సిన విషయం అది. అయినా కూడా జనం తీర్పు ఇచ్చారు, మీరు కడతానన్నారు, మీకు మ్యాండేట్ మీకు ఇచ్చారు. అలాంటప్పుడు అసలు చెయ్యాలా వద్దా? కనీసం ఇదివరకు వైసీపీ గవర్నమెంట్ ఉంటే వర్షాలు వస్తే డైవర్షన్ రోడ్ అన్న 3 రోజులు 4 రోజుల్లో పోసే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు నెలల తరబడి కూడా అసలు డైవర్షన్ రోడ్డు పోసే పరిస్థితి కూడా లేదని, అలాంటి పరిస్థితి కాన్స్టిట్యున్సీలో ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఇప్పుడు జిల్లాలో మీరు ఏ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేశారు? అలా కూటమి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల్లో ఇవి తప్పు అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా మీరు? తప్పకుండా చేస్తాం కూడా. పోయినసారిగా నందిగాం కాన్స్టిట్యున్సీలో రైతు పోర్ అని పెట్టి చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆ అనూహ్యంగా రైతులందరూ చాలా మద్దతు తెలిపారు. ఇక్కడ నుంచి మా ఇన్ఛార్జి నల్గట్ల స్వామిదాస్ గారి ఆధ్వర్యంలో
వేలాది మందికి రైతులు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కొంతమందిని అయితే చెక్ పోస్టులు పెట్టి పోలీసు వాళ్ళ ద్వారా ఆఫ్ చేశారు. అయినా కూడా కొంతమంది ఆగారు, కొంతమంది రాంగ్ రూట్లో కూడా వెళ్ళి నిరసన కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తి చేశాం. ఆ నల్లగట్ల స్వామిదాస్ కూడా మా ఇన్ఛార్జ్, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కూడా, ఆయన కూడా వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా రైతు ఉద్యమాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు సీసీఐ ద్వారా కొనుగోలు జరగలేదు అంటున్నారు. రేపొద్దున మొక్కజొన్న, వరి, మిరప అలాంటి పత్తి ఇలాంటి అపరాలు కూడా తీసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటాం అంటున్నారు ప్రభుత్వం. తీసుకోరంటారా? మాకు కాదు కానీ రైతులకే నమ్మకం లేకుండా పోతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గత 2 years గా మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్ పత్తి వచ్చింది పోయిన సంవత్సరం. ఆ పత్తి కొనకుండానే అట్లే రైతులు ఇబ్బంది పడి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మ్యాంగో కూడా అసలు ఇంకా విచిత్రం ఏంటంటే, జగన్ గారి గవర్నమెంట్ లో అసలు రైతు ఒక పంట వేస్తే ఆ పంటని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఏ పంట వేసాడని నమోదు చేయించి, ఆ నమోదు చేయించిన తర్వాత రైతుకి తెలియకుండానే క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టింది జగన్ గారి హయాంలో. ఇది కాదు అని ఎవరినైనా చెప్పమానండి. ఎన్నో సందర్భాల్లో అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా రైతు పండించిన పంటకి డ్యామేజ్ జరిగితే రైతు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా అసలు తను కట్టకుండానే క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వేలకు వేలు డబ్బులు వచ్చినాయా రాలేదా రైతులు గుండె మీద చేసుకొని చెప్పానండి. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కొన్ని వందల మంది రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పత్తికి కానివ్వండి, మిరపకు కానివ్వండి, మామిడి తోటకు కానివ్వండి, పసుపుకు కానివ్వండి, కొన్ని వేల రూపాయల డబ్బులు వచ్చినాయా లేదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని రైతుల్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. అలాంటిది ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంతగా రైతు డబ్బులు జేబులో తీసి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టారా లేదా? మామిడి తోటలకు కానీ మొక్కజొన్నకు కానీ ఏ ఒక్క రైతు కన్నా ఎన్నడూ లేని విధంగా పోయిన సంవత్సరం మ్యాంగోకి 4 సార్లు గాలిదుమ్మలు రావడం జరిగింది. ఎన్నడూ లేదు, ఎప్పుడూ లేదు. 4 సార్లు మా ఏరియాలో రావడం ఎప్పుడూ లేదు. అలాంటిది జేబులో నుంచి తీసి క్రాప్ ఇన్సూరెన్స్ 2200 రూపాయలు కట్టించుకొని ఏ ఒక్క రైతుకైనా మీరు డబ్బులు ఇచ్చారా? ఇది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటు వాళ్ళకి దారాదత్తంగా చేస్తా ఉంది. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పద్ధతిని కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పద్ధతిని కానీ, మెడికల్ కాలేజీలను కానీ అన్ని ప్రైవేటు పరం అనుకుంటా రైతుల్ని, రైతు పిల్లల్ని, రైతు కూలీలను కూడా వెన్నుపోటు పొడుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అన్న, నెక్స్ట్ ఫైనల్లీ మీరు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? మీరు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోగలుగుతారు? మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద రైతులకు నమ్మకం లేదు. ఇది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా జనం, రైతులు, రైతు కూలీలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే యూరియా కూడా సరఫరా చేయలేనటువంటి ఈ ప్రభుత్వం మీద రైతులకి ఏ మాత్రం కూడా నమ్మకం లేదు. అలాగే ఏదైతే రైతు పిల్లలు ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి రైతుల పిల్లలు చదివిస్తే, రైతు కుటుంబీకుల్ని, రైతు కూలీల పిల్లల్ని చదివిస్తే ఈ రోజు వాళ్ళు లక్షలు జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఆ డబ్బులతోనే ఇవాళ రైతులు కొంతవరకు నెట్టుకు రాగలుగుతున్నారు తప్ప ఈ వ్యవసాయం మీద వాళ్ళకు వచ్చింది ఏమీ లేదు ఈ 2 సంవత్సరాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రైతులు కూడా గుండె మీద చేసుకొని రాజకీయాలకు సంబంధం లేకుండా మీరు ఒక్కసారి ఆలోచన చేయమని నేను సవినయంగా చేతులు జోడించి రైతు సోదరుల్ని నా అన్నదమ్ములుగా భావించి చెప్తా ఉన్నా. ఫైనల్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరుగుతుంది. దానికి మీరు పటిష్టంగా బలోపేతం చేశారంటారా? తప్పకుండా. మా నాయకుడు ఆదేశాల మేరకు, మా ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్న మేము గట్టిగా పోరాడతాం. ఆ నిర్ణయం అందుట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు, అక్రమ కేసులు పెట్టినా కూడా
మేము న్యాయబద్ధంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు సంసిద్ధంగా ఉన్నాము, మీరు గెలుస్తామనేది ఆలోచన ఉందా, లేకపోతే ఓటమే మీకు మళ్ళీ తిరుగు ఎక్కిరిచ్చిద్ది అంటారా? తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా లేదా అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవటం సాధ్యం. ఇది నేను చెప్పేది కాదు. ఒక పార్టీ పరంగా ఇవాళ రైతులు గాని రైతు కూలీలు గాని పల్లెటూర్లకు వెళ్తే ఒక్కొక్కళ్ళు కంటంబటి నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 2,70,000 కోట్లు జనాల అకౌంట్లోకి వచ్చినాయి. తద్వారా వ్యాపారస్తులకి బాగుంది, వ్యవసాయానికి బాగుంది, అన్నీ కూడా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు అది లేదు. మీరు ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాలు, గ్యాస్ బండ ఫ్రీ ఇచ్చారు, 3 గ్యాస్ బండాలు చెప్పారు, ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు, నెక్స్ట్ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు 2 విడతలు అరటి ఇచ్చారు. 4వది వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇస్తున్నాడు. విద్యా కానుక ఇప్పుడు ఇవ్వండి ఒకటి ఆడబిడ్డ అనేది. ఈ మొత్తం క్లియర్ చేసినప్పుడు మీరు ఎలా గెలుస్తాం అనుకుంటారు? అసలు మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంటే నన్ను కాదు కానీ ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి కనుక ఈ క్వశ్చన్ అడిగితే మీరు వాళ్ళైతే బాగా సమాధానం చెప్తారు. ఆయన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక బాండ్ పేపర్ ఇచ్చి పంపించారు. జగన్ ఇచ్చే పథకాలు కాకుండా అదనంగా ఈ సూపర్ 6 ఇస్తా అని చాలా స్పష్టంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు. ఆ సంతకాలు పెట్టి ఈరోజు ఒకసారి వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. వాళ్ళేమో ఆ మేనిఫెస్టోనే పారేలా చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడు మిమ్మల్ని నిలదీసి అడగటానికి. ఎందుకంటే సూపర్ 6 లో పథకాల్లో మీరు చెప్పినట్టుగా ఏమిచ్చారు? గ్యాస్ బండ్లు ఎంతమందికి ఇచ్చారు? రైతు భరోసా కేంద్ర రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టి మీరు ఎంతమందికి డబ్బులు అకౌంట్లో వేశారని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలకి 40,000 రావాల్సిన డబ్బులు ఇప్పటికి 10,000 అకౌంట్లు వేసి చేతులు దులుపుకున్నారు. ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు మనం రోజు చూస్తానే ఉన్నాం. అది ఏ విధంగా సక్సెస్ అయిందా లేకపోతే అని ఇప్పుడు వాళ్ళు చేసింది ఒకటి కూడా కరెక్ట్ లేవంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నా వాళ్ళకి డబ్బులు వేసారు, మీరు వేయలేదు అంటున్నారు. లేకపోతే అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వెళ్ళి జమ అయిందని చెప్పేసి వాళ్ళు సంతోష వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద మీరు విషం కక్కుతున్నారా లేదా? మేము విషం కక్కేది లేనిది జనాలను అడగమని చెప్తా ఉన్నా. నేను ఈరోజు ఎంతమందికి వేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, విభేదాలు లేకుండా అందరికీ డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అన్నదాత సుఖీభావలో మీరు ఎంతమందికి కోత పెట్టారని అడుగుతా ఉన్నాం. మేము అందరికీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదే విధంగా గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఎంతమందికి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. మీరు ఏదో కొంతమందికి ఇచ్చి మాకు సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు సంకల్పుద్దుకోవడమే తప్ప వాస్తవానికి ఇక్కడ ఏమి లేదు. అలాంటి పరిస్థితి మీరు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇంకొకటి, మీరు మహిళలకి 1,500 పథకం చెప్పారు. అదేమన్నా అసలు ఆచరణ సాధ్యమేనా? అది మీ మంత్రి గారే అంటారు 1,500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని. ఇంకొకటి, మీరు విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఏమన్నా ఇచ్చారా? సూపర్ 6 లో ఉందా అది నిరుద్యోగ భృతి? నిరుద్యోగ భృతి ఎందుకు లేదు? అసలు సూపర్ 6 ఏంటండి? సూపర్ 6 లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గారు అంత విజనరీ, ఆయన నోటితో చెప్పాడా లేదా? చెప్పినప్పుడు ఆ మాటకి ఇలువ ఉండాలా లేదా? మా నాయకుడైతే కరెక్ట్ గా ఒకటే చెప్తాడు, చేసిందే చెప్పాలి, చేసేదే మాట ఇవ్వాలి అని తప్ప మాట తప్పడో మడ చెప్పనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అది మనందరికీ తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు మాట ఇచ్చాడు మనమ తిప్పురు అంటున్నారు. అసలు మొత్తం మనమే తిప్పారు తప్ప ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని వైసీపీ విమర్శిస్తున్నారు. అందుకని వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, మాకు 124 సీట్లు అంటే
కూటమి ప్రభుత్వం ఓహో ఆహా అంటుంటే మీరు ఇంకా చేయలేదంటారేంటి? అదే చెప్తా ఉన్నా, పేదల పక్షాన నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్షాన నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీడియాలు ఉన్నాయో అభూత కల్పనలతో అసలు నా అబద్ధాన్ని కూడా నిజం చేస్తూ అన్ని ప్రసారం చేసి జనాన్ని మభ్యపెట్టి సూపర్ సిక్స్ ఇస్తానని వాగ్దానం చేసి ఆ సూపర్ సిక్స్ ద్వారానే ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అదే వాళ్ళ మెడకి ఉరితాడు కూడా కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఓకే, ఫైనల్లీ మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇక్కడ మేము గెలుస్తామనే ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు అసలు మీరు? అది ధీమా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది ధీమా అంటే జనాల్లో నుంచి రావాలి. జనాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటకు వచ్చినా వేలాది మంది కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం ఆగే పరిస్థితి లేదు. నిన్న హైదరాబాద్ వెళ్తే అక్కడ జనసందోహం చూసాం. ఇక్కడ ఆంధ్ర వస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమంటేనే ఇవ్వకుండా దడిసే పరిస్థితి వస్తుందంటే అర్థం అవట్లేదా మనకి? ఆయన చూసి వీళ్ళెంతా దడుచుకుంటున్నారని. 2029 అధికారం మీదేనంటారా? తప్పకుండా 100%. అసలు మీకు ఈసారి 11 కాదు, ఒకటే వచ్చింది అంటున్నారు. చూద్దాం, సిద్ధం సిద్ధమేనా? చూద్దాం. సిద్ధం సిద్ధం అంటుంటే 11 వచ్చినాయి అంటున్నారు కదా. సరే, ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు. మా నాయకుడు నమ్మినట్టే మేము నమ్ముతాం దేవుణ్ణి. అది కొన్ని అనివేక కారణాల వల్ల ఆ 11 సీట్లు రావడం జరిగింది. కొన్ని తప్పులు ఉంటే అది కూడా సరి చేస్తాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు. 100% 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇక్కడ మా ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. ఇదండి చెప్తున్నారు శివారెడ్డి గారు. 2029కి మేము అధికారం వస్తాము, అధికారం వచ్చిన తర్వాత జగన్ 2.0 చూస్తారనేది కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈసారి 151 కాదు 165 వస్తాము, గెలుస్తాం అనేది కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇక్కడ చేసే కూటమి ప్రభుత్వం చేసే మొత్తం రైతులకి ఉపయోగపడేది ఒకటి కూడా చేయట్లేదు. వాళ్ళ వల్ల రైతులు అపార నష్టం వాటిల్లుతుంది. వాళ్ళు CCI ద్వారా పత్తి కొనుగోలు చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఈసారి రైతు కూలీలు వైసీపీ పార్టీ అంటే ఉంటుంది. ఈ రైతు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పేసి ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం.